గోవిందాయ నమః. నిత్య దీపారాధన మీకు అద్భుతమైన ప్రయోజనం కలిగిస్తుంది, అత్యద్భుతమైన రిజల్ట్ చూపిస్తుంది. ఎలాగా నేను చెప్పినట్టు చేస్తే. కాబట్టి నేను మీకు అర్థమయ్యేలాగా చాలా ఈజీగా వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి వారం రోజుల పాటు నేను చెప్పినట్టు ఆచరించండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. ఒక్క పైసా ఖర్చు లేదు. నేను చెప్పినట్టు నిత్య దీపారాధన చేయండి చాలు. మనకు ఈ దీపారాధన విషయంలో అసలు సందేహాలు ఎందుకు తెలుసా అంటే, ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తూ ఉంటారు అన్నమాట. 2 వత్తులు వేయాలని, 3 వత్తులు వేయాలని, దేవుడి వైపు తిప్పి పెట్టాలని, ఆకాశం వైపు తిప్పి పెట్టాలని, మన వైపు తిప్పుకొని పెట్టుకోవాలని, సైడ్స్కి పెట్టాలని, ఇలాగ రకరకాలు. ఇవి కాకుండా వత్తుల గురించి ఎరుపు రంగు వత్తులు వచ్చాయి మార్కెట్లోకి. ఎర్ర వత్తులు, పసుపు వత్తులు, నల్ల వత్తులు, పచ్చ వత్తులు, రకరకాల వత్తులు. ఒక్కొక్క రంగు వత్తేస్తే ఒక్కొక్క ఫలితం వస్తుందట. అవి కాకుండా లక్ష్మీదేవిని ఇంట్లోకి బాగా ఆకర్షించడం కోసమని ఈ తామర వత్తులట. అంటే ఈ తామర కింద స్టెమ్ ఉంటుంది కదా, తామర పువ్వు ఉంటుంది. ఆ పువ్వు కింద ఎలా కాడు ఉంటుంది కదా, అది ఇలా తీస్తూ ఉంటే దాంట్లో దారాలుగా వస్తాయన్నమాట. ఆ దారాలు జాగ్రత్తగా లాగి ఆ దారాలను పత్తితో కలిపేసి ఒక వత్తిలాగా చేసేసి చేయడం తామర వత్తులు. వాటితో వెలిగిస్తే లక్ష్మీదేవి వచ్చేస్తుందట. ఇంకా రకరకాల వత్తులు మార్కెట్లో, రకరకాల దీపాలు. ఈ దీపాలు కొన్నంత హడావిడి అంతా ఇంత కాదు. ఈ దీపాల గురించి కొన్ని వందల వేల వీడియోస్ మనకి యూట్యూబ్లో ఒక తెలుగు భాషలోనే కనిపిస్తాయి. ఇక ఇతరత్ర భారతీయ భాషలో ఇంకెన్నో ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. ఈ దీపాల వలన మీకు అసలు ఎంత ప్రయోజనం కలుగుతుంది, పూర్తి ఫలితం మీరు పొందాలంటే ఏం చేయాలి? రకరకాల దీపాలు, వీటి గురించి మీరు ఆలోచన చింత దయచేసి విడిచిపెట్టండి. అలాగే నలుపు రంగు ఒత్తులు వేయాలి, ఎర్ర ఒత్తులు, ఇలా రంగురంగుల ఒత్తులతో వేసేది తాంత్రిక పద్ధతి. దయచేసి తెలిసి తెలియకుండా ఆ పద్ధతుల్లోకి వెళ్ళకండి. మీకు మీ ఇష్టమైన దైవాన్ని ఆరాధించుకునే హక్కు ఉంది. రాజ్యాంగం ఆ స్వేచ్ఛనిచ్చింది. మీకు నచ్చిన దైవాన్ని మీరు ఆరాధించుకోవచ్చండి. కానీ రాజ్యాంగం విషయం అలా ఉంచేసి శాస్త్ర ప్రకారంగా చూసుకుంటే దయచేసి తాంత్రికమైన పద్ధతుల జోలికి వెళ్ళకండి. మీకు నచ్చిన దేవతను మీరు ఆరాధించుకోండి. తాంత్రిక దేవతలు, తాంత్రిక పద్ధతులు, తాంత్రిక ప్రక్రియలు, తాంత్రిక రెమెడీలు, వీటి జోలికి తెలిసి తెలియకుండా వెళ్ళకండి. అవి ఎలా అంటే కరెంట్ షాక్ లాంటివి అన్నమాట. అంటే దాన్ని వైరు పట్టుకొని జాగ్రత్తగా చేస్తే బల్బ్ వెలుగుతుంది కరెంటు. తెలిసే తెలియకో దాన్ని పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ సైడ్ అది కొంచెం ప్రాబ్లం అయినా కూడా బల్బ్ వెలగదు సరిగ్గా, షాక్ కొడుతుందండి. మీకు అర్థమవుతుంది కదా, తెలియక అర్థం అవడానికి చెప్తున్నాను. కాబట్టి దీపాల విషయంలో కానీ, దేవతల విషయంలో కానీ, పూజల విషయంలో కానివ్వండి, తాంత్రిక దేవతలు, తాంత్రిక పద్ధతులు వాటి జోలికి వెళ్ళకండి దయచేసి. అవి తప్ప మిగతా మీకు నచ్చినవి ఏవైనా సరే చేసుకోండి. చెప్పేవాళ్ళు పాజిటివ్ సైడే చెప్తారు యూట్యూబ్లో, నెగిటివ్ సైడ్ చెప్పరు. నెగిటివ్ ఫలితాలు వచ్చిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. వాళ్ళ గోడు వినేవాళ్ళు ఎవరు? వీటి గురించి నేను ఇంతకుముందు చాలాసార్లు గోవింద సేవ ఛానల్లో విశ్లేషణ చేశాను. సో దీపము, నిత్య దీపము మీకు ఎలా ఉపయోగపడుతుందో చెప్తా. దీపం ఎప్పుడైనా సరే వెలిగించినప్పుడు, లేదంటే దీపాల వరుస వెలిగించినప్పుడు చూడ్డానికి చాలా కళగా, ఆ దృశ్యం మనోహరంగా, మనసుకు ఆహ్లాదం కలిగించే విధంగా, ఆనందభరితంగా, భక్తిభావాన్ని కలిగిస్తూ మనోహరంగా అనిపిస్తుంది. తులసి కోటలో తులసి చెట్టు దగ్గర దీపం ఉంచినా, లేకపోతే మనకు పూజ గదిలో సరే దీపం ఉంచి, అంటే దీపం ప్రకాశిస్తుంది. చూసే వాళ్ళని కూడా వాళ్ళ మనస్సును, కళని ప్రకాశింపజేస్తుంది. ఆ విధమైన ఒక చైతన్య శక్తి దీపంలో ఉంది. దీపాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటాం అన్నమాట. జ్ఞాన స్వరూపం అని చెప్తాము, లక్ష్మీ స్వరూపం అని చెప్తాము. దీపానికి ఉండే ఇంకొక శక్తి ఒకటి తెలుసా అండి? మన మనసులో ఉండే పొరలను, ఆలోచనలను కూడా యాక్టివేట్ చేస్తుంది. మన మనసులో ఉండే నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఆలోచనలను దూరం చేస్తుంది. అంటే ఒక మనస్సుని చోదకం చేస్తుంది అన్నమాట దీపం. దీపానికి ఆ శక్తి ఉంది. కాబట్టి మీరు ఒక దీపమే పెట్టుకుంటారో, 2 దీపాలే పెట్టుకుంటారో, మీ ఇష్టం. మీరైతే దీపాలు పెట్టుకోండి. మీకు ఎన్ని, మీ ముచ్చట, మీ సరదా, మీ టైంని బట్టి. టైం లేని వాళ్ళు ఒక దీపమే వెలిగించుకొని దండం పెట్టుకొని పోతారు. టైం ఉన్నవారు 4 కూడా వెలిగించుకోవచ్చు, ఎన్నైనా వెలిగించుకోవచ్చు. అది తప్పేమీ కాదు. కానీ మీకు మంచి రిజల్ట్ రావాలంటే ఒక పని చేయండి. ఆ దీపారాధన కుందులు తెగ్గడిగేసేసి వాటికి కుంకుమ రాసి, పసుపు రాసి, బొట్లు, పువ్వులతో అలంకారాలు, వీటి మీద శ్రద్ధ తగ్గించి దీపారాధన చేశాక కాసేపు దీపారాధన ముందు కూర్చోండి. తులసి మొక్క దగ్గర కూర్చోగలిగితే అక్కడ, దేవుడి దగ్గర కూర్చోగలిగితే అక్కడ. ఆ దీపారాధన ముందు కూర్చొని కళ్ళు మరీ ఇట్లాగా మిడిగుడ్లులాగా తెగదర్చి పెట్టకుండా, మామూలుగా విప్పార్చిన నేత్రాలు ఎలా ఉంటాయి, మామూలుగా మీ కళ్ళు ఏమాత్రము బలవంతము లేకుండా, ఒత్తిడి లేకుండా ఎంతవరకు తెరవగలుగుతారో అంతవరకు మామూలుగా కళ్ళు తెరిచేసి నమస్కారం చేసి ప్రశాంతమైన చిత్తంతో కూర్చొని ఆ దీపం వైపు అలాగా చూడండి. మధ్య మధ్యలో కండ్రెప్పగా ఆపవచ్చు. ఆ దీపాన్ని అలాగా చూడటము దయచేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అట్లాగా ప్రాక్టీస్ చేయండి రోజు. దానివల్ల మీకు విశేషమైన ఫలితం కనబడుతుంది. వారం రోజుల్లోనే మీకు ఆ రిజల్ట్ తెలుస్తుంది అన్నమాట. మీకు ఏమవుతుంది తెలుసా, దీపాన్ని అలాగా
ప్రశాంతంగా పవిత్రమైన మనసుతో భగవత్ స్వరూపమైన ఆ శక్తిని మీరు ఆ జ్యోతిని ఆ జ్వలించే జ్వాలను కళ్ళతో ఆ విధంగా చూడటం వల్ల ఏమవుతుందంటే మానసికంగా ఉండే సంఘర్షణలు రకరకాల భయాలు ఒత్తిడులు మొత్తం దూరం అయిపోయేసేసి మనసుకు ఒక స్థైర్యం కలుగుతుంది, మనసుకు మనోబలము కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. నెగిటివ్ విచారాలు అంటే ఒక నకారాత్మక ఆలోచనలు ఉంటాయి కదా, ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు, చనిపోవాలని కొందరు కనిపిస్తూ ఉంటుంది, ఈ జీవితం ఎందుకంటే పారిపోవాలని కొందరు కనిపిస్తూ ఉంటుంది, చేసే పని మీద శ్రద్ధ లేకుండా చిరాగ్గా కొందరు కనిపిస్తూ ఉంటుంది, విరక్తిగా కొందరు కనిపిస్తూ ఉంటుంది, ఎవరో ఒకరి మీద పడి ఇంట్లో అరవడం అంటే ఆ చిరాకు ఎవరి మీద చూపించడం ఇంట్లో వాళ్ళపైన, ఇలాంటి ఒత్తిడులు ఫ్రస్ట్రేషన్స్ కొందరికి ఉంటాయి కదా. ఇవి నిదానంగా దీపాన్ని ప్రశాంతంగా ఇంట్లో ఎవరు లేనప్పుడు ప్రాక్టీస్ చేయండి. మహిళలు అయితే ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళాక, లేకపోతే మీరు కొంచెం పెద్దళ్ళు అయితే మీరు కాస్త ఏకాంతంగా ఒకరు దేవుడి దగ్గర కూర్చొని అట్లాగా దీపాన్ని ఉదయం వేళ సాయంత్రం కుదిరితే సంధ్యాదీపం ఏదో ఒకటి అలా ప్రశాంతంగా దీపం దగ్గర కూర్చొని దీపాన్ని చూస్తూ మీ ఇష్ట దేవత నామస్మరణ రామ్ 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 అని మనసులో, కృష్ణ 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 అని మనసులో భగవంతుడిని ప్రశాంతంగా స్మరిస్తూ కళ్ళతో ఆ దీప శిఖరం దీప జ్వాలను ఆ జ్యోతిని చూస్తూ ఉండండి. అలా జస్ట్ ఒక 3 minutes ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ ఒత్తిడి తగ్గిపోయి, ఫ్రస్ట్రేషన్ తగ్గిపోయి, నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోయి, విరక్తి తగ్గిపోయి మంచి ఆలోచనలు కలుగుతాయి, మెదడు యాక్టివ్గా తయారవుతుంది, ఉత్సాహంగా మీరు తయారవుతారు. ఈ రోజువారి జీవితంలో మంచి మార్పు వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, కళ్ళకు కూడా మంచిది. దీపాన్ని ఆ విధంగా చూస్తూ ఉండటం వలన నిదానంగా కొద్ది రోజులకి ఐసైట్ కూడా పోతుందని కూడా చెప్తారు పెద్దలు. ఇలాగా ఒక సాధన, ఒక ప్రక్రియ చేస్తామంటే దాన్ని మనం ఆస్వాదించాలి. ఏదో అగ్గిపెట్టి వెలిగించేసామా దీపం, దేవుడు దండం పెట్టేసుకున్నామా, 2 అగరబత్తులు పెట్టామా, వెళ్ళిపోయామా, అలా కాదు. మీరు ఆ దీపాన్ని వెలిగించేటప్పుడు దీపము సన్నిధిలో ఆ దీప శిఖను జ్యోతిని చూస్తూ 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని భగవన్ నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా కూర్చోండి. సెల్ ఫోన్ తీసుకెళ్ళకండి పూజ దగ్గరికి. మీరు అలా వారం రోజులు చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇది అద్భుతమైన టెక్నిక్ అండి. ఇలాంటి క్లాసులు మీకు చెప్పడానికి, ఇలాంటి ప్రక్రియలు చెప్పడానికి మీ ఎవరి దగ్గర ఒక పైసా నేను తీసుకోవడం లేదు, ఎలాంటి సబ్స్క్రిప్షన్ ఛార్జీ పెట్టలేదు. అన్నీ కూడా చాలా తెలియక ప్రక్రియలు, మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. అపరిమితమైన మనశ్శాంతి కలుగుతుంది, మంచి నిద్ర పడుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి, మీకు పాజిటివ్ థింక్ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, భగవంతుడి పట్ల శ్రద్ధ కలుగుతుంది, ధ్యానం కుదురుతుంది, భగవంతుడి దగ్గర ప్రశాంతంగా కూర్చున్న అనుభవాన్ని పొందుతారు. ఆ మంచి ఉత్సాహంతో ఇంకా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. అప్పుడు వస్తుంది లక్ష్మి. ఊరికే రకరకాల వత్తులు తీసుకొచ్చి అటు వేసి ఇటు వేసి ఈ నూనె పోయాలా ఆ నూనె పోయాలా, ఆ నూనెలకి ఒత్తులకి ఆశపడి వచ్చేది కాదు లక్ష్మి. మీ ఆలోచనలు, మీ విచారాలు, మీ చేష్టలు, మీ ఆచరణలు, మీ కర్మ, దాన్ని అనుసరించి లక్ష్మి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నా మాట పైన నమ్మకం నుంచి కాస్త ప్రయత్నించి చూడండి, మంచి ఫలితాలు వస్తాయి. నాకు చెప్పండి. ఇలాంటివి ఇంట్లో చేసుకోగలిగినవి, ఒక్క పైసా ఖర్చు లేకుండా, పెద్ద పెద్ద పూజలు లిస్టు ఏమి లేకుండా, రకరకాల పూజలు కూడా నేను చెప్పను. ఇలాంటి మీరు భగవంతుడిని నిత్య జీవితంలో ఆరాధన నిత్య పూజగా చేసుకుంటూ ఉంటారు కదా, దానిలోనే మీకు అద్భుతమైన ఫలితాలు కలిగే ఎన్నో విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చక్కగా పాటించండి, నలుగురికి చెప్పండి, ప్రశాంతంగా ఉండండి. మన సనాతన ధర్మంలో ఉన్న విశిష్టమైన విషయం ఇదే. ఒక పూజ ద్వారా మనసుకు ప్రశాంతి పొందవచ్చు. భగవంతుడి పట్ల ధ్యానము కూడా పూజలోనే కుదురుతుంది. భగవంతుడి పట్ల నిష్ఠ, ఆస్తిక్య భావన, విశ్వాసము కూడా మనకు పూజలోనే కుదిరే విధంగా మనమే సాధన చేయాలి. అది లేదనుకోండి, 60 ఏళ్ళు పూజలు చేసినా కూడా మనశ్శాంతి అనేది రాదు, అశాంతి మిగులుతుంది. కాబట్టి ఏది ఎలాగ చేయాలో అలాగా చేయడానికి కాస్త ప్రయత్నం చేస్తే సఫలీకృతులు అవుతారు. ఈ వీడియో గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.